తిరుప్పలి ఎలుచ్చిలో பாசுரము 7. அது பழம் சுவைனாமுதேன அரிதற்கு அரிது என எளிதேன அமரரும் அறியார். இது அவன் திருவு இவன் அவனேனவே எங்களை அந்து கொண்டிங்கு எழுந்து அருளும். முதுவளர் பொழில் திரு உத்தர கோசமங்கை உள்ளாய் திருப்பெருந்துறை மன்னா எதுமை பணிங்கொணும் அரு அரு கேட்டோம் எம்பெருமான் பள்ளி எழுந்து அருளாயே. తిరుప్పలి ఎలుచ్చిలో పాసురము 7. అది పరబ్రహ్మమని అమృతమయ రూపమని అతి సులభ గ్రాహ్యమని అమరులైనా తెలియగలేరు. తేనెలొలికే పూతోటల రమణీయ ప్రకృతి నడుమా శ్రీ ఉత్తర కోసమంగై నగరాన కొలువైనా తిరుపెరుందురై నాయక ఓ పరమేశ్వర సాకారమై వెలుగు నీ దివ్య మంగళమూర్తిని ఏ రీతి సేవించవలెనో ఆనతీయవయ్యా దేవా. శయదిగి దేవర వేగమే బ్రోవగా రావయ్యా. తిరుప్పలి ఎలుచ్చిలో పాసురము 7. పరమేశ్వరుని దర్శించి స్తుతించి తరించడానికి ఋషి పుంగవులు ఇంకా బంధరహితులైన వారు భక్తులు ఈరోజు ఉత్తర కోసమాంగే పట్టణంలో శివాలయంలో చేరి ఉన్నారు. వీరందరూ కూడా ఇంతకుముందు తిరుపెరుంతురైలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దర్శించి సేవించి ఉన్నారు కదా. ఈరోజు ఇక్కడ ఉత్తర కోసమాంగే క్షేత్రంలో వారందరూ కూడా ఆయన దర్శించడానికి వచ్చి ఉన్నారు. ఆ తిరుపెరుతురైలో ఉన్నటువంటి ఆ స్వామియే ఇక్కడ ఉత్తర కోసమాంగే క్షేత్రంలో కూడా వేంచేసి ఉన్నారు. అక్కడ ఇక్కడ ఆ మంగళమూర్తి ఒక్కడే, ఆ పరమేశ్వరుడే అనేటువంటి భావంతో వీరందరూ కూడా స్వామిని దర్శించడానికి వచ్చున్నారు. ముందుగా ఈ ఉత్తర కోసమాంగే క్షేత్రం గురించి కొంత తెలుసుకుందాం. ఇది ప్రాచీన పాండ్య దేశపు రాజధాని. ప్రస్తుతం తమిళనాట రామనాథపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొప్ప శైవ క్షేత్రం అన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు 3 రూపాలుగా ఆరాధించబడుతున్నాడు. 1 సాకార రూపము, 2 వృక్ష రూపము, 3 తీర్థ రూపము. త్రేతాయుగానికి ముందే ఈ క్షేత్రం ఉందని తెలియచెప్పబడుతూ వచ్చింది. ఈ క్షేత్రంలో శివుడు తన సతి అయినటువంటి పార్వతికి వేదాలు వివరించాడని, ఇక్కడ ఉత్తీరం అంటే రహస్యం అని, కోసం అనగా చెప్పబడిందని, ఆ విధంగా శివుడు పార్వతీదేవికి ఇక్కడ ఆ వేద రహస్యాలన్నీ కూడా చెప్పాడు కాబట్టి దీన్ని ఉత్తర కోస అంటారు. ఇంకా మాంగయ్య అంటే అమ్మవారు అంటే పార్వతీదేవి. అలాగే ఇక్కడ పార్వతీదేవికి శివుడు ప్రణవ మంత్రాన్ని కూడా ఉపదేశించాడని స్థానిక కథనం ద్వారా తెలియజేయబడింది. ఈ క్షేత్రంలో శివ దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ కూడా దహించివేయబడతాయని ఒక నమ్మకం ఉంది. ఇక వివాహ సంబంధమైనటువంటి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ భగవంతుని సేవించడం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆ కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని స్థానికులకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఇక
ఇక్కడ ఒక విశేషమైనటువంటి అంశం ఏంటంటే, మొగలి పువ్వు శివ పూజకు అర్హత కోల్పోయిందని మనకు పురాణాధారంగా తెలుస్తుంది కదా. ఎలాగంటే, ఒకసారి పరమేశ్వరుని ఆది అంతం చూడాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఎంత ప్రయత్నం చేసినా విఫలవుతారు. ఆ సమయంలో బ్రహ్మకి కూట సాక్ష్యం చెప్పినటువంటి మొగలి పువ్వుకు ఈ శాపం ఇవ్వబడింది, శివ పూజకు దానికి అర్హత లేదని. కానీ ఇక్కడ ఈ ఉత్తర కోసమాంగే క్షేత్రంలో మాత్రం శివార్చన కోసం మొగలి పువ్వులను వినియోగించడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఈ ఒక కథనం ద్వారా స్థానికుల యొక్క ఆ విశ్వాసాల ద్వారా తెలియచేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఈ క్షేత్రంలో, ఈ ఉత్తర కోసమాంగే క్షేత్రంలో ఈనాడు ఈ భక్తులందరూ కూడా చేరి ఉన్నారు ఆయన్ని దర్శించడానికి. వారందరూ కూడా ఎలా స్తుతిస్తున్నారు అంటే, తిరుపెరుందురైలో ఉన్నటువంటి స్వామి పరమేశ్వర, నువ్వు ఈ రోజున చక్కటి తేనెలకే పూల తోటలు గల ఈ శ్రీ ఉత్తర కోసమాంగి అనేటువంటి క్షేత్రంలో కొలువై ఉన్నావు. నువ్వు అక్కడ ఇక్కడ కూడా ఒకే రకమైనటువంటి మంగళకరమైనటువంటి రూపంతో గోచరిస్తున్నావు. నువ్వు సర్వాంతర్యామి, అక్కడే ఉన్నావు లేదా ఇక్కడే ఉన్నావు అనేటువంటి భావన సరైనటువంటిది కాదు. నువ్వు పరబ్రహ్మవు, నేను తెలుసుకోవడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయము అని దేవతలందరూ కూడా వాళ్ళు గ్రహించి ఉన్నారు. అయితే నువ్వు భక్త సులభుడువు అనేటువంటి విషయాన్ని మాత్రం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే రాక్షసులు వాళ్ళు వాళ్ళ యొక్క కామితాలను, వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి నీకు వాళ్ళు ఆరాధన చేసిన, నీకోసం వాళ్ళు తపస్సు చేసిన, వారందరికీ కోరికలు నెరవేరుస్తూ వచ్చావు. అంత సులభంగా నువ్వు అందరికీ వసుడవుతూ ఉంటావు. అలాంటి నిన్ను తెలుసుకుని ఏ విధంగా మేము పూజించాలి, ఎలా నిన్ను సేవించాలనేటువంటి విషయాన్ని నువ్వు మాకు తెలియచేయి స్వామి. ఆ విధంగా నిన్ను సేవించుకుని మేము తరిస్తాము. దానికోసం నువ్వు తొందరగా లేచి మేల్కొని ఆ శయ్య దిగి రావయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పేసి ఇక్కడ కీర్తించడం జరిగింది.